హైదరాబాద్ గుడిమాల్కాపూర్లో కాల్పులు కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్లో ఆనం మిర్జా ఎక్స్పోలో ఓ దుకాణదారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుడిమాల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. నిన్న సాయంత్రం కింగ్ ప్యాలెస్కి సంబంధించి కూడా ఒక ఎక్స్పో నిర్వహించడం జరిగింది. దాంట్లో దుకాణదారుల మధ్య జరిగిన గొడవకే ప్రధాన కారణంగా ఈ కాల్పులు జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దీంట్లో టీ స్టాల్కి సంబంధించిన ఒక వ్యక్తి వద్ద లైసెన్స్ గన్ను ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అతన్ని లైసెన్స్ కలిగి ఉన్నాడని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి రావడం జరిగింది. కానీ నిన్న జరిగిన ఎక్స్పోకి సంబంధించి కూడా ఎక్స్పోలో దుకాణదారుల మధ్య జరిగిన గొడవనే ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు మొదటగా గుర్తించడం జరిగింది. దాంట్లో ఒక పర్ఫ్యూమ్ సంబంధించిన దుకాణదారుతో పాటు తర్వాత ఆ టాయ్స్కి సంబంధించిన మరొక దుకాణదారు ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే అయితే ఇద్దరు గొడవ పడుతున్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన టీ స్టాల్కి సంబంధించిన కూడా మరొక వ్యక్తి అక్కడికి వెళ్ళి తర్వాత గొడవను ఆపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ అక్కడ వాళ్ళిద్దరు కూడా ఆగపోయేసరికి ఇతన్ని ఎవరైతే టీ స్టాల్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తోసివేయడంతో కూడా అతనికి కోపం వచ్చి అతని దగ్గర లైసెన్స్ గన్ను ఎక్కడ ఉందో ఆ గన్నుతో తీసుకొని అతను 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఉదయం 7:30 ప్రాంతంలో జరిగినట్లయితే పోలీసులు సమాచారంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఎవరైతే కాల్పులు జరపడం జరిగిందో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని అతని గన్ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అసలు లైసెన్స్ గన్ను కలిగి ఉన్న వ్యక్తి ఎందుకు వద్ద పెట్టుకున్నాడు, తర్వాత ఏ విధంగా ఇతను అంటే ఎక్కడ కొనుగోలు అంటే ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి అనుకున్నాడు దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. అదృష్టవశాత్తు కూడా ఈ కాల్పుల్లో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదని చెప్పవచ్చు. కానీ అతను అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. అతను గతంలో ఒక సర్పంచ్గా పనిచేసినట్లు, ఒక ఊర్లో గ్రామ సర్పంచ్గా పనిచేసినట్లు అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. గుడిమాల్కాపూర్ పోలీస్ స్టేషన్కి అతన్ని తరలించి అక్కడ జరిగిన ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓ2 స్టూడియో.